మా అక్క ఈరోజు భిక్ష కోసం చాలా వంటకాలైతే వండి పెట్టింది. ఆ కుక్కర్ మూత మాత్రం ఓపెన్ చేయొద్దని చెప్పింది. మరి ఎందుకు ఓపెన్ చేయొద్దనో తెలీదు. భోజనం చేసినప్పుడు ఎలాగో ఓపెన్ చేస్తారు కదా! అప్పుడు చూద్దాంలే. ప్రెజెంట్ మా అక్క అయితే దీపారాధన చేస్తుందన్నమాట వాళ్ళ ఇంట్లోని. దీపారాధన అనంతరం మా అక్క అయితే ఇల్లు మొత్తానికి మొత్తం ధూపం వేస్తుందన్నమాట. ఇలా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగెటివ్ అంతా పోతుందని చెప్తా ఉంటారు పెద్దలు. చిన్నప్పుడు నేను మా అక్క చూసేవాళ్ళం అన్నమాట. మా అమ్మ నాన్నలు ఇలా ధూపం దీపారాధన చేసేటప్పుడు. నిజం చెప్పాలంటే మా అమ్మ నాన్నలు మాకు చాలా నేర్పించారు. అండ్ ఈ ధూపం ఇంట్లో వేయడం వల్ల నెగెటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తదన్నమాట. ఇక్కడ మా తమ్ముడు స్వామి నేను మొక్కుకున్న కొబ్బరికాయ అయితే కొట్టేశాడనమాట. ఇలా కొబ్బరికాయ కొట్టినాక దేవుడి దగ్గర పెట్టేసి హారతి అయితే ఇస్తుంది మా అక్క. తల్లికి నైవేద్యం కూడా పెట్టేసింది. అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత దాని మీద కొద్దిగా నీళ్ళు చల్లి అమ్మవారికి హారతి చూపించి మేమైతే హారతి తీసుకున్నాం. భోజనం 10 నిమిషాల తర్వాత చేద్దామని చెప్పేసి నా మేనకోళ్ళతో ఆడుతుంటే మా మేనకోళ్ళ ఏడుస్తుంది. ఈ రోజు మా అక్క వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చారనమాట. వాళ్ళు ఎవరో చూపిస్తాను చూడండి. వీటిని ఏమంటారు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. నాకైతే చేతికి భోజనం పెట్టేశారు. వెంటనే దండం పెట్టుకొని తినేసాను నేను. భోజనం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. వెంటనే మా అక్కకి అన్నదాత సుఖీభవ అని చెప్పాను.